వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈ రోజుని ఐఐటి హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక వీడియో చేయబోతున్నాను. జనరల్గా చాలా సందర్భాల్లో నేను చెప్తూనే ఉంటాను. సో మన తెలంగాణలో చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ కింద మనం చెప్పొచ్చు. ఇండియాలో కూడా చాలా మంచి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఐఐటి హైదరాబాద్కి రకరకాలుగా మనకి యూజీ గురించి మనం మాట్లాడుకున్నాం, చాలామంది చాలా సందర్భాల్లో పీజీ గురించి కూడా మాట్లాడుకున్నాం, కొన్ని డిఫరెంట్ కోర్సెస్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు నేను చెప్పి ఒక ఇదేంటంటే ఐఐటి హైదరాబాద్కి నార్మల్గా కొంచెం మెరిట్ ఉంటేనే వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప మెరిట్ లేకుండా వెళ్ళే అవకాశం ఉండదు. అయినప్పటికీ కూడా షార్ట్ కట్ అనుకోండి, లేకపోతే ఈజీ వే అనుకోండి, అలాంటి పద్ధతులు ఒకటి రెండు ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు మనం. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ స్టేటస్ ప్రోగ్రామ్ అని PGSSP ఇలా గూగుల్ చేయాలండి. మనం PGSSP అని కామా పెట్టి ఐఐటి హైదరాబాద్ అని కొట్టాలి. కొడితే గూగుల్లో మీకు వస్తుంది. ఈ యొక్క ప్రోగ్రాము వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి డెడ్లైన్ వచ్చి డిసెంబర్ 8వ తారీఖు డెడ్లైన్ ఉంది. అప్లికేషన్ ఆల్రెడీ 5 నవంబర్లో ఓపెన్ అయింది మనకి. అంటే దీని మీనింగ్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ స్టేటస్ ప్రోగ్రామ్ అంటారండి. అంటే బీటెక్ అంటే ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకుంటారో, బీటెక్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, ఎంఎస్సీ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్ చేసుకుంటారో, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, లోకల్గా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కింద మనం చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటంటే పీజీకి వెళ్ళాలంటే ఒక ఎగ్జామ్, ఒక ఎంట్రన్స్, ఒక పద్ధతి ఉంటుంది. ఎలాంటి పీజీకి వెళ్ళాలో తెలియదు. సో ఐఐటి హైదరాబాద్లో డైరెక్ట్గా వెళ్ళడం కష్టం, జాబ్ చేస్తూ ఉంటారు, జాబ్ మానలేరు. వీళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్లో లాంచ్ చేయాలి. ఇది పీజీ ప్రోగ్రామ్ కాదు, ఇది స్టూడెంట్ స్టేటస్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. స్టూడెంట్ స్టేటస్ ప్రోగ్రామ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక విద్యార్థి ఐఐటి హైదరాబాద్లోకి వెళ్ళి మినిమం 1 కోర్స్, మ్యాక్సిమం 2 కోర్సెస్ ఫర్ సెమిస్టర్ కానీ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా సబ్జెక్ట్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ సబ్జెక్ట్ని చదివి వెసులుబాటు ఉంటుంది. అంటే మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఒక బీటెక్ చదివిన విద్యార్థి ఉన్నాడు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. పీజీకి డైరెక్ట్గా కాకుండా కొన్ని కోర్సు లిస్ట్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు జనవరి 2025 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి కోర్సు లిస్ట్ ఇచ్చారు. ఇది ఫుల్ టైం క్లాసెస్కి వెళ్ళాలి, ఇదేం పార్ట్ టైం కాదు, ఆన్లైన్ కాదు, ఫుల్ టైంకి వెళ్ళాలి. అది కూడా మండే టు ఫ్రైడే. మీరు అనొచ్చు, సార్ జాబ్ చేస్తున్నాం కదా, మరి మండే టు ఫ్రైడే అలా వెళ్తామని. సో కంపెనీని రిక్వెస్ట్ చేసుకుని తక్కువ క్లాసులే ఉంటాయి కాబట్టి ఒక్క సబ్జెక్ట్ రిజిస్టర్ చేసుకుంటే ఏముందండి, మహా అయితే వారానికి 3 క్లాసులు 4 క్లాసులు ఉంటాయి. మండే టు ఫ్రైడే రెగ్యులర్ క్లాసెస్లోనే రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు మీరు కూర్చొని వినే అవకాశం ఉంటుంది. మీకు సపరేట్ క్లాసులే ఉండవు, డైరెక్ట్గా బీటెక్ ఎంటెక్ వాళ్ళతో పాటు మీరు క్లాసెస్ వింటారు. ఎప్పుడైతే సెమిస్టర్కి మ్యాక్సిమం ఒక సబ్జెక్ట్ నుంచి 2 సబ్జెక్టులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, పాస్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. మినిమం 2 సబ్జెక్టులు పాస్ అయిన తర్వాత మీరు ఫ్యూచర్లో ఎంటెక్కి చదవాలన్నా, ఎంఎస్కి చేయాలన్నా, పిహెచ్డీకి వెళ్ళాలన్నా ఈ సబ్జెక్ట్స్ని పెడితే డైరెక్ట్గా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అడ్మిషన్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. సో ఈ PGSSP అన్నది ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏమేమి సబ్జెక్ట్ మ్యాక్సిమం ఏమేమి సబ్జెక్టులు ఆఫర్ చేస్తున్నారో చెప్పాను. మీరు ఫ్యూచర్లో ఏ కోర్సులో అయితే ఎంటెక్ చేద్దాం అనుకుంటారో, ఫ్యూచర్లో దేంట్లో ఎంఎస్ చేద్దాం అనుకుంటారో, ఫ్యూచర్లో దేంట్లో పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్న కోర్సెస్ని మీరు పిక్ చేసుకుని దాన్ని స్పెషల్గా రిజిస్ట్రేషన్ చేసుకుని కోర్సెస్కి అటెండ్ అవ్వచ్చు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది. బట్ కోర్సుకు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఎవరు, ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. అది కూడా మీకు నేను చెప్తాను. ఏ కోర్సెస్కి క్లియర్గా లిస్ట్ ఇచ్చారండి వాళ్ళు. సో ఓవరాల్గా మీరు చూడాలంటే హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్లో ఉద్యోగం చేసే వ్యక్తులు అయి ఉండాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. మీరు జాబ్ ఎంత చిన్న కంపెనీ అయినా పర్లేదు, ఎంత పెద్ద కంపెనీ అయినా పర్లేదు. గ్రాడ్యుయేషన్లో ఓన్లీ కంప్యూటర్ సైన్సే చదవాలంటే అక్కర్లేదు. మీరు గ్రాడ్యుయేషన్ ఏది చదివినా పర్లేదు, ఎంఎస్సీ ఏది చదివినా పర్లేదు. జాబ్ కూడా ఐటీ జాబ్ చేయాలని రూల్ అయితే లేదు. ఎలాంటి జాబ్ చేసినా పర్వాలేదు. జాబ్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 సంవత్సరాలు ఉండాలని ఉందంటే లేదు. జస్ట్ జాబ్ చేయాలి. కంపెనీ దగ్గర ఒక ఎన్వర్స్ తీసుకోవాలి. మీరు చక్కగా రిక్వెస్ట్ చేసుకుని వారానికి ఒక 3 క్లాసులు వెళ్తానండి వర్కింగ్ అవర్స్లో అని పర్మిషన్ తీసుకుని వెళ్ళినట్లయితే ఒక్కసారి ఒక సబ్జెక్ట్ కానీ మ్యాక్సిమం 2 సబ్జెక్టులు కానీ సెమిస్టర్ కంప్లీట్ చేసిన తర్వాత పీజీకి ఆటోమేటిక్గా మీరు పార్ట్ టైం కింద కానీ ఫుల్ టైం కింద కానీ కన్వర్ట్ అయిపోవచ్చు. సో వాళ్ళు క్లియర్గా ఇచ్చిందంటే 2 కోర్సెస్ ఇచ్చారు. ఇందులో కోర్స్ ఫీజు కూడా క్లియర్గా మనకి చెప్పడం జరిగిందండి. ఫస్ట్ ఇనీషియల్గా కాస్ట్ అండ్ డిపాజిట్ 10,000 రూపాయలు కట్టాలి. ఒక్కొక్క కోర్స్కి ఫీజు 40,000 రూపాయలు మీరు చేయవలసి ఉంటుంది. మొత్తం ఫస్ట్ ఇనీషియల్గా ఒక సబ్జెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే 40,000 పర్ కోర్సు మీకు ఉంటుందండి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టేటస్ రావడానికి 40,000 రూపాయలు. 40,000 రూపాయలు పీజీ స్టేటస్కి, 40,000 రూపాయల సబ్జెక్ట్కి, 10,000 రూపాయలు
కాషన్ డిపాజిట్ 90,000 రూపాయలు ఒక సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అట్లా కాకుండా 2 సబ్జెక్టులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే 90,000కి ఇంకొక 40,000 కలిపినట్లయితే 1,30,000 రూపాయలు రిజిస్ట్రేషన్ మీరు చేసుకుని అవకాశం ఉంటుంది. ఇది డిసెంబర్ ఏదైతే మీకు ఉందో 8వ తారీఖు లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం మీకు కొంచెం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏ కంపెనీలో ఉద్యోగం చేసినా కూడా దయచేసి ఈ ఆపర్చునిటీని వాడుకోండి. సబ్జెక్ట్లో కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు బకెట్ కోర్సెస్లో మీరు చూసుకున్నట్లయితే, థియరీ కోర్సెస్లో మీరు చూసుకున్నట్లయితే చాలా చూడండి ఆప్టిమైజేషన్ మెథడ్స్ ఇచ్చాడండి మనకి. సో 3104 3 అంటే ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ది లెక్చర్ లేదా ట్యూటోరియల్స్ ప్రాక్టికల్ అవర్స్ కింద ఉంటాయండి. అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ ఉంది 3104. 4 అంటే లాస్ట్ 4 అంటే క్రెడిట్స్ అంటారండి. ఫస్ట్ 3 అంటే లెక్చర్స్, తర్వాత మీకు ఇది ఉంటుంది అంటే థియరిటికల్ ట్యూటోరియల్ ఉంటుంది, ప్రాక్టికల్ 4 అనమాట. సో డేటా సిస్టంలో డేటా సిస్టమ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు జనవరిలో. సిస్టమ్ ఇంజనీరింగ్ ఉంది, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ కూడా ఉంది, మంచి కోర్స్ అది. కంపైలర్స్, అలాగే స్టాటిస్టికల్ మెథడ్స్ ఇన్ ఏఐ, కంప్యూటర్ విజన్ ఏఐ కోర్సెస్లో. సిపిఎస్లో చూసుకుంటే మెకట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, అలాగే స్పాటియల్ డేటా సైన్స్. ఇది ఎలక్టివ్స్లో మీరు తీసుకున్నట్లయితే పార్టికల్ ఫిజిక్స్, లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఫర్ న్యూరల్ సైన్సెస్, ఫిజిక్స్ ఫర్ సాఫ్ట్ కండెన్సర్ మ్యాటర్, మాలిక్యులర్ మోడలింగ్ ఇచ్చారు, మాలిక్యులర్ సిమెట్రీ అండ్ క్వాంటమ్ మెకానిక్స్, అడ్వాన్స్డ్ బయో ఇన్ఫర్మాటిక్స్, మ్యాథమెటికల్ మోడల్స్ ఇన్ బయాలజీ. ఎందుకంటే IIIT హైదరాబాద్లో బయాలజీ కాంబినేషన్స్ ఉంటాయి, సోషల్ స్టడీస్ కాంబినేషన్ ఉంటాయి, మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, ఏఐ రిలేటెడ్ ఉంటాయి, ఫిజిక్స్ ఉంటాయి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటాయి. ఫ్యూచర్లో ఎలాంటిది చేయాలన్నా కూడా ముందే అనుకుని ఆ రిలేటెడ్ కోర్సెస్ తీసుకోండి. ఇది క్రెడిట్ కింద ఎగ్జాంపుల్ అవుతుంది. రేపు పీజీలో జాయిన్ అయినప్పుడు 1 ఇయర్లో కూడా పీజీ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఫుల్ టైం ఫ్యాకల్టీ చెప్తారు, రెగ్యులర్ బీటెక్ ఎంటెక్ వాళ్ళతో పాటుగానే మీరు క్లాసుల్లో కూర్చుంటారు. లిమిట్ కూడా ఇస్తారండి వాళ్ళు. స్పీచ్ సిగ్నల్ ప్రాసెసింగ్ కానివ్వండి, అప్లికేషన్స్ ఆఫ్ లాంగ్వేజ్ మోడల్ అంటారండి. అంటే హాఫ్ సెమిస్టర్ అది ఉంటారు, హాఫ్ సెమిస్టర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ మెథడ్స్ ఫర్ ఎంఎన్ఎల్పి. సో ఆఫ్ కోర్స్ హాఫ్ సెమిస్టర్ కాబట్టి 2 క్రెడిట్స్ ఉంటాయి, అదర్వైజ్ 4 క్రెడిట్స్ అండి ఇవన్నీ కూడా. సో కంప్యూటర్ విజన్ 3104 ఉంటుంది. అలాగే మీకు సిగ్నలింగ్ ప్రాసెస్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ స్ట్రీమ్లో, స్టాటిస్టికల్ మెథడ్స్ ఇన్ ఏఐ, టైమ్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్, ఇది మంచి డిమాండ్ ఉన్న కోర్స్ అంటే. సో టాపిక్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ థియరిటికల్ ప్రైవసీ, స్పీచ్ సిగ్నలింగ్ ప్రాసెస్ కానీ, ఎనలాగ్ ఐసీ డిజైన్ కానీ, ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంట్రడక్షన్ టు యూఏవి డిజైన్, కంప్యూటర్ విజన్, స్టాటిస్టికల్ మెథడ్స్ ఇన్ ఏఐ ఇన్ రోబోటిక్ స్ట్రీమ్. పర్టికులర్గా రోబోటిక్ స్ట్రీమ్ కూడా ఉంది మనకి IIITలో. ఒక రోబోటిక్ స్ట్రీమ్ ఫ్యూచర్లో మనం పీజీ చేద్దాం అనుకున్నా, లేదా నాలెడ్జ్ గెయిన్, పీజీ చేయాలని మ్యాండేటరీ ఏం కాదు, నాలెడ్జ్ కూడా గెయిన్ చేయాలనుకున్నట్లయితే, సో ఇది ఈ సెమిస్టర్లో 6 కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. రోబోటిక్స్ ప్లానింగ్ అండ్ నావిగేషన్ కానివ్వండి, మెకట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ కానీ, అడ్వాన్సెస్ ఇన్ రోబోటిక్స్ అండ్ కంట్రోలింగ్, స్టాటిస్టికల్ మెథడ్స్ ఇన్ ఏఐ, కంప్యూటర్ విజన్ అండ్ ఇంట్రో ఇన్ యూఏవి డిజైన్. ఇవన్నీ కూడా 4 క్రెడిట్స్ అండి ఇవన్నీ కూడా. అట్లాగే సిఏఎస్సి స్టూడెంట్స్ ఉంటాయండి, ఎలక్టివ్స్ ఫర్ పీజీ సిఏఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే, అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ అనాలిసిస్ అంటే ఆఫ్ కోర్స్ సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉందండి IIIT హైదరాబాద్లో. ఇది చాలా మందికి తెలియదు. అనాలిసిస్ అండ్ డిజైన్ ఆఫ్ ప్రీకాస్ట్ అండ్ ప్రీస్ట్రక్చర్డ్ స్ట్రక్చర్స్, అనాలిసిస్ అండ్ డిజైన్ ఆఫ్ బ్రిడ్జ్ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ అండ్ ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్. సో ఎవరైతే క్యాట్ కానీ లేకపోతే ఇలాంటి రిలేటెడ్ కోర్సెస్ ఫ్యూచర్లో సివిల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ విత్ టెక్నాలజీ రావాలనుకున్నట్లయితే ఈ సిఏఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో క్యాట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చక్కగా చేయొచ్చు మీరు. అట్లాగే అలాగే ఎంటెక్ పీడిఎం ఉంటారండి, డిజైన్ కోర్సెస్ రిలేటెడ్ దాంట్లో చేద్దాం అనుకున్నట్లయితే కోర్స్ దీనికి సీలింగ్ లిమిట్ 20 స్టూడెంట్స్ అండి. మీరు ఎంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొడక్ట్ డిజైన్ వర్క్షాప్ ఉంటుంది, అది కూడా 4 క్రెడిట్స్. యూజర్ ఇంటరాక్షన్ అండ్ యూజబిలిటీ డిజైన్ ప్రొడక్ట్స్, టెక్నాలజీ ప్రొడక్ట్ ఎంటర్ప్రైన్యూర్షిప్, ఆర్గనైజేషనల్ ఆపరేషన్స్, ప్రొడక్ట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఇది పీడీపీ కోర్సు, పీడిఎం కోర్స్ అని ఉంటుందండి. డిజైన్ కోర్స్ రేపు ఫ్యూచర్లో డిజైన్ అండ్ మేనేజ్మెంట్కి చేయడానికి ఉంటుంది. పీడిఎం కూడా సంబంధించి సపరేట్గా నేను వీడియో చేస్తాను. బట్ ఈ కోర్సెస్ మీరు జాయిన్ అవ్వకుండా, ఫుల్ టైం కోర్స్ జాయిన్ అవ్వకపోయినా కూడా మీరు జాబ్ చేసుకుంటూ కూడా చక్కగా ఈ కోర్సు చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా జాబులు లేకపోతే నా సలహా అయితే షార్ట్కట్ మెథడ్ అనుకోండి, తెలిసిన కంపెనీలో ఏదో కంపెనీ ఉద్యోగం ఉన్నట్టుగా, చిన్న కంపెనీలో ఏదో జాబ్ చేస్తున్నట్టుగా చూపించి అక్కడ ఎన్ఓసి తీసుకుని మీరు కోర్స్ చేసేయండి. ఇంట్రడక్షన్ టు ఎన్ఎల్పి, ఆఫ్ కోర్స్ సిఎస్పి ఓపెన్ ఎలెక్టివ్స్లో ఈసారి ఎన్ఎల్పి ఉందండి. సిస్టమ్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ కానివ్వండి, కంప్యూటర్ విజన్, ఇంట్రడక్షన్ టు గేమ్ థియరీ. మంచి కోర్సెస్ ఉన్నాయండి, చాలా మంచి కోర్సెస్. ఇందులో 2 కోర్సులే మీరు మ్యాక్సిమం చేయగలిగింది. సో ఇంటర్నల్స్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్ కానీ, కాగ్నిటివ్ సైన్స్ అండ్ ఏఐ. కాగ్నిటివ్ సైన్స్ కూడా చాలా మంచి కోర్స్ అండి యాక్చువల్గా. ప్రొఫెసర్ కూడా బాపిరాజ్ అని ఉంటాడు, ఆయన చాలా బాగా చెప్తాడు, సో ఆయనే ఇచ్చారు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, కాగ్నిటివ్ న్యూరో సైన్స్ కూడా చాలా మంచి కోర్స్ అది యాక్చువల్గా. బట్ మాక్సిమం 80 సీలింగ్ లిమిట్. కోర్సెస్కి సీలింగ్ లిమిట్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందనుకోండి 40 ఉంది, అట్లా లిమిట్ ఉంటుంది. టాపిక్స్ ఇన్ రైన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఇది కూడా మంచి కోర్స్ అది యాక్చువల్గా. యూజర్ ఇంటరాక్షన్ అండ్ యూజబిలిటీ డిజిటల్ ప్రొడక్ట్స్ మాక్సిమం 30 ఉన్నాయి. ఇది కొంత తొందరగా అయిపోతాయి, ఓపెన్ ఎలెక్టివ్ ఉంటుంది. స్పాటియల్ డేటా సైన్స్ కానివ్వండి, క్వాంటమ్ అల్గారిథం, ఇది కూడా చాలా మంచి కోర్స్ అండి యాక్చువల్గా. సో చక్రవర్తి ఆయన చెప్తాడు ఆయన యాక్చువల్గా 3104. సో కంప్యూటేషనల్ ఆల్మోస్ట్ ఇవన్నీ రెగ్యులర్గా ఉన్న హైడ్రో ఇన్ఫర్మేటిక్స్ కానివ్వండి, లేకపోతే అప్లైడ్ అటెన్షన్ థియరీ కానివ్వండి, మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఆఫ్ డేటా సైన్స్, ఇది బేసిక్ కోర్సెస్ అనుకోండి. సో అలాగే ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, అప్లికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మోడల్ కానీ, అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ కానీ, ఇవన్నీ కూడా. మ్యాథ్స్ రిలేటెడ్ కోర్సెస్ చేద్దాం అనుకున్నట్లయితే లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 4 క్రెడిట్స్. అలాగే అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ థియరీ అండ్ అప్లికేషన్స్ ప్రణవ్ కుమార్ బాగా చెప్తాడైనా. కంటిన్యూస్ వేరియబుల్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థియరీ అండ్ కంప్యూటేషన్, సో ఆ కోర్స్ ఉంది మీకు. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే
ఈ స్టూడెంట్ స్టేటస్ ప్రోగ్రామ్ అనేది ఫ్యూచర్లో ఎప్పుడు మీరు పీజీ చేయాలన్నా, ఎంఎస్ చేయాలన్నా, పిహెచ్డి చేయాలన్నా కూడా చక్కగా ఈ కోర్సెస్ మినిమం 2 కోర్సులు అయినట్లయితే సెమిస్టర్కి ఒక కోర్స్ అయినా చేయొచ్చు, మ్యాక్సిమం 2 కోర్స్ అయినా చేయొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా డైరెక్ట్గా ఎంటెక్ లాంటి వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి ఎగ్జామ్ రాసి షార్ట్ కట్ మెథడ్లో ఈ 2 కోర్సులు చేసినట్లయితే సపరేట్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీతో పాటు మీరు లోకల్కి ఎంఎస్ కానీ ఎంటెక్ కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక సదవకాశం కింద చెప్పుకోవచ్చు మనం. సో డెఫినెట్గా ఎవరైతే హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్లో జాబ్ చేస్తున్నారో, జాబ్ లేకపోయినా ఏదో చిన్న జాబ్ ఉన్నట్టుగా ఏదో ఒకటి మొత్తం మీద ఎవరైనా రిలేషన్స్ ఆన్లైన్లో పట్టుకుని ఏదో కంపెనీ ఉద్యోగం చేస్తున్నట్టుగా చూపించుకుని 2 కోర్సులు అయితే మాత్రం రిజిస్ట్రేషన్ చేసి చక్కగా చదవండి. 2 కోర్సులు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా యాక్సెస్ వస్తుంది. మీకు ఐడి కార్డు ఉంటుంది, లైబ్రరీకి వెళ్ళడానికి అట్లన్నిటికీ కూడా ఉంటుంది. కాబట్టి ఇది డెఫినెట్గా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే అఫ్కోర్స్ బీటెక్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే దీనికి ఏమి స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఎంఎస్సీ చేయొచ్చు, ఎంటెక్ చేయొచ్చు, ఎలాంటి చేసినప్పటికీ కూడా. కాకపోతే మీరు ఏ కోర్స్ అయితే ఫ్యూచర్లో పీజీ జాయిన్ అవ్వదు అనుకుంటారో ఆ కోర్స్ రిలేటెడ్ సబ్జెక్టులు తీసుకోండి. అఫ్కోర్స్ మీరు వేరే సబ్జెక్ట్ తీసుకుని ఎలక్టివ్ కింద అది దాన్ని మార్చుకోవచ్చు, ఎందుకంటే ఎలక్టివ్స్ ఉంటాయి కాబట్టి. మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, అన్నింటికి అలాగే మ్యాథ్స్ కంపల్సరీ కోర్స్ ఉంటుంది IIIT హైదరాబాద్. మ్యాథ్స్ లేకుండా IIIT హైదరాబాద్ ఈ టెక్నాలజికల్ యూనివర్సిటీస్లో ఉంటుంది కాబట్టి అది ఎలక్టివ్ కింద వెళ్తుంది. కోర్ కింద వేరు, సాఫ్ట్ ఎలక్టివ్స్ ఉంటాయి, హార్డ్ ఎలక్టివ్స్ ఉంటాయి, కోర్ వేరు ఉంటాయి. లేకపోతే సో ఏదో ఒక దాంట్లో ఫిట్ అవుతుంది. బట్ ఇన్ జనరల్గా ML కానీ NLP కానీ ఇవి చాలా బెటర్గా ఉంటాయండి. అక్కడ బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ బయాలజీ రిలేటెడ్ దాంట్లో ఏదైనా చేయాలన్నా కూడా చాలా మంచి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా ఫ్యాకల్టీ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద చూసుకుని చక్కగా మీరు ఇది రిజిస్ట్రేషన్ చేసుకుని కోర్సెస్ మీరు మనీ కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా అఫ్కోర్స్ 90,000, 1,30,000 2 సబ్జెక్టులకి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఇది ఆల్మోస్ట్ దీనికి లిమిట్ అంటూ ఎగ్జామ్ అంటే ఏం లేదు. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోకి రిజిస్టర్ చేసినట్లయితే గూగుల్ పే ఫామ్ ఉంటుంది, మీరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీరు 8వ తారీఖున మీరు చేస్తే 14, 15వ తారీఖున మీకు లిస్ట్ ఇచ్చేస్తారు, షార్ట్ లిస్ట్. జనవరి నుంచి క్లాసులు. సో టైం కూడా ఎక్కువ లేదండి. జస్ట్ మీరు అప్లై చేస్తే వితిన్ 7 డేస్లో 6 డేస్లో రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. మీ నేమ్ కానీ అందులో ఉన్నట్లయితే డైరెక్ట్గా పేమెంట్ కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుని క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఇవన్నీ ఫిజికల్ క్లాసెస్ మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటుంది. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 to 4 క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ డెడ్లైన్ వచ్చి 8th December. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా తెలియకపోతే మెసేజ్ పాస్ ఆన్ చేయండి, అట్లీస్ట్ వాళ్ళకైనా కొంత ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.